మే నెల 18వ తేదీ. ఎడారిలో సెలయేర్లు. అత్యధిక భారము వలన కృంగిపోతిమి, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనములు. కష్టకాలంలో మనపై పడే ఒత్తిడిలే మనకి జీవితపు విలువను అర్థం చేసుకునేలా చేస్తాయి. పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకి దక్కిన ప్రతిసారి అది ఒక క్రొత్త ఆరంభం అవుతుంది. ప్రాణం విలువ ఎంతో క్రొత్తగా తెలిసి వస్తుంది. దేవుడికి మానవులకి కూడా అది మరి ఎక్కువ ఉపయోగకరంగా మారుతుంది. మనకి వచ్చే ఒత్తిడులు ఇతరులకు వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి. వాళ్ళ పట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి. నలిగిపోయాను తీగలాగా సాగినట్టుగా తనువులోను మనసులోను ఆలోచనలోను అంధకారం ముంచినట్లుగా శత్రువుల క్రింద మిత్రుల చేతిలో ప్రాణం ఎగిరిపోయేంతలా నేను నలిగిపోయాను. దేవుడు తప్ప సహాయకుడు లేడనేలా, దేవుని కర్రని బెత్తాన్ని ప్రేమించేలా, స్వాతంత్ర్యం తప్ప మాలిన్యమంతా పోయేలా, నమ్మశక్యంగాని వాటిని నమ్మేలా, సజీవ దేవునిలో జీవించేలా, క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయాను. మనలో ప్రతి దానిని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటి ఉంది. ఎవరన్నా కష్టాలలో నలిగిపోతూ వాటి నుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది. అయితే తనకై తాను కష్టాలను అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడు అనుకోడు. అతను అలాంటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు. శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు. పౌలు అందుకే అన్నాడు, మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. మనం ముందుకి సాగాలంటే శ్రమలు ఒత్తిడులు అవసరం. బ్రహ్మాండమైన వాడలో ఎక్కడో లోపల బగబగమండే అగ్ని జ్వాలలు ఆ వాడను సముద్రంలో గాలులకి అలలకి ఎదురై ముందుకు సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా. బాధల గానుగలో నుండి తీయని ఆత్మ ద్రాక్షారసం జాలువారింది. కన్నీరు కార్చని కళ్ళలో నుండి కారేది చీకటి తప్ప మరేముంది. దేవుడు ఈ కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారముగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించులాగున ఆయన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.